హెవెన్లీ హోప్ వీక్షకులందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఒక అసాధారణ హీరో కథ చూడబోతున్నాం. అతను సూపర్ మ్యాన్ కాదు, బ్యాట్‌మ్యాన్ కాదు. కానీ అతను లక్షల మంది జీవితాలను మార్చాడు. 18th సెంచరీలో ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చి ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు. ఆయనే విలియం కేరీ. 1761 సంవత్సరంలో ఇంగ్లాండ్‌లోని ఒక చిన్న గ్రామంలో విలియం కేరీ పుట్టాడు. అతను ఒక సాధారణ చెప్పులు కుట్టే వ్యక్తి. కానీ అతని మనసులో పెద్ద పెద్ద కలలున్నాయి. అతనికి పుస్తకాలు చదవడం, భాషలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. చదవడమే కాకుండా వాటి గురించి అక్కడున్న పెద్దలతో తర్కించి పూర్తి వివరణ తెలుసుకునేవాడు. ఒకరోజు అతను బైబిల్ చదివి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే దేవుని సందేశాన్ని ప్రపంచంలోని అన్ని మూలలకు తీసుకెళ్లాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ గ్రామంలోనే ఉండిపోను. దేవుడు నాకు ఒక పిలుపు ఇచ్చాడు. నేను ఆ సందేశాన్ని ప్రపంచానికి చెప్పాలి. 1793 సంవత్సరంలో కేరీ తన భార్య డోరతీ పిల్లలతో భారతదేశానికి బయలుదేరాడు. కానీ ఈ జర్నీ అంత సులభంగా లేదు. సముద్ర తుఫానులు, డబ్బు కొరత, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిషేధాలు ఇలా ఎన్నో అడ్డుపడ్డాయి. కానీ కేరీ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ కష్టాలు నన్ను ఆపలేవు. భారతదేశంలో ఒక కొత్త ప్రారంభం ఉంది. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇండియాలోని కలకత్తాకు చేరుకున్నాడు. కలకత్తాలో దిగిన కేరీకి షాక్. ఆశ తెలియదు, సంస్కృతి వేరు, డబ్బు లేదు. కానీ అతను సెరంపూర్ అనే చిన్న ప్రాంతంలో ఒక కొత్త జీవితం స్టార్ట్ చేశాడు. కేరీ ఒక లాంగ్వేజ్ జీనియస్. ఎందుకంటే తెలియని భాష అయినటువంటి సంస్కృతం, బెంగాలీ, హిందీ వంటి భాషలు అతి తక్కువ టైంలో నేర్చుకున్నాడు. అలాగే బైబిల్ను భారతీయ భాషల్లోకి అనువదించడం, సెరంపూర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేసి బెంగాలీలో మొట్టమొదటి బైబిల్ను ప్రింట్ చేశాడు. ప్రతి భారతీయుడు దేవుని సందేశాన్ని తన భాషతో చదవాలి. ఇదే నా మిషన్. కేరీ జీవితం రోజెస్ బెడ్ కాదు. అతని ప్రింటింగ్ ప్రెస్లో అగ్ని ప్రమాదం, భార్య డోరతీ మరణం, ఆర్థిక సమస్యలు అన్నీ అతన్ని కుంగదీశాయి. కానీ అతను ఆగలేదు. అతను 40 భాషల్లో బైబిల్ అనువాదాలు పూర్తి చేశాడు మరియు భారతదేశంలో క్రైస్తవ మిషన్కు బీజం వేశాడు. ఇలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా నా పరుగు కడముట్టించే వరకు ఏవి నన్ను ఆపలేవు. కానీ కేరీ ఆగలేదు. అతను స్కూలు స్థాపించాడు, అమ్మాయిల విద్యకు సపోర్ట్ చేశాడు మరియు సెరంపూర్ కాలేజీని స్టార్ట్ చేశాడు. ఇది ఆ కాలంలో ఒక రెవల్యూషన్. ప్రతి భారతీయుడు దేవుని సందేశాన్ని తన భాషతో చదవాలి. ఇదే నా మిషన్. కేరీ కేవలం మిషనరీ మాత్రమే కాదు, ఒక సామాజిక సంస్కర్త కూడా. అతను సతీ సహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాడు. బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి 1829లో సతీ సహగమనం నిషేధించే చట్టం రావడానికి సహాయపడ్డాడు కూడా. ఈ ఆచారాలు మనుషుల జీవితాలను నాశనం చేస్తున్నాయి. మనం మార్పు తీసుకురావాలి. కేరీ ఒక సమాజాన్ని మార్చే హీరోగా నిలిచాడు. అతని పని లక్షల మంది మహిళల జీవితాలను రక్షించింది. విలియం కేరీ 1834లో ఈ లోకాన్ని విడిచాడు. కానీ అతని లెగసీ ఇప్పటికీ జీవిస్తోంది. అతని అనువాదాలు, స్కూళ్ళు, సామాజిక సంస్కరణలు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. ఒక సాధారణ చెప్పులు కుట్టే వ్యక్తి ఎలా హీరో అయ్యాడో చూసాం కదా. ఇప్పుడు నీవు ఏ కళను సాధించాలనుకుంటున్నావు? కామెంట్స్లో చెప్పు. ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు హెవెన్లీ హోప్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఆత్మీయ మేలులు పొందుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.